హాయ్ హలో నమస్తే అందరికీ. మనం ఎన్నాళ్ళ నుంచో వెయిట్ చేస్తున్న ఒక్క డేట్ కోసమే, అదే December 22. ఆ డేట్ అనౌన్స్మెంట్ కోసం మనం ఎప్పుడు ఎగ్జామ్ అయింది? June 1. ఆ రోజు నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు అని వెయిట్ చేస్తే ఫైనల్గా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేసారు. ఆ డేట్ అయితే ఖచ్చితంగా మారదని అనుకుంటున్నా, మారకూడదని కోరుకుందాం. దానికంటే ముందు సీఎం మీటింగ్ ఉంది కదా, దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ట్రైనింగ్కి వెళ్ళే ముందు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలని చెప్పేదానికి. ఎందుకంటే ఈ 10 days ఆర్ 1 week మనం ఎంత జాగ్రత్తగా ఉండాలంటే, జాగ్రత్త అంటే ఏ ఇంజురీస్ అవ్వకుండా, ఎలాంటి గొడవలు పెట్టుకోకుండా. గొడవలని ఎందుకు అంటున్నానంటే, ఆల్రెడీ కేసెస్ ఉన్న వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. వాళ్ళని ట్రైనింగ్కి అలౌ చేస్తారా లేదా అన్న కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఆ పరిస్థితి మన ఎవ్వరికీ రాకూడదు. అందుకని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈ ఉద్యోగం సంపాదించడం మనం ఎన్ని కష్టాలు పడ్డామో, ఎన్ని సాక్రిఫైస్ చేసామో మనకు మాత్రమే తెలుసు. ఎంత కష్టపడి లాస్ట్ దాకా వచ్చి ఈ టైంలో ఏదైనా ఇంజురీస్ చేసుకొని ఏదైనా ప్రాబ్లమే అయిపోతే చాలా అంటే చాలా బాధగా ఉంటుంది. మనకంటే ఎక్కువ మన పేరెంట్స్కి బాధ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ జాబ్ వచ్చిందని తెలిసినప్పుడు ఎంత ఆనందంగా ఫీల్ అయ్యి ఉంటారో మనందరికీ తెలుసు, మన కళ్ళతో మనం చూసి ఉంటాం. అది 10 మందికి చాలా హ్యాపీగా చెప్పుకొని ఉంటారు. ఆ 10 మందితో పాటు మనం ట్రైన్కి వెళ్లకుండా అయిపోతే మాత్రం చుట్టుపక్కల ఉన్న వాళ్ళు రెడీగా ఉంటారు మనల్ని మళ్ళీ బాధ పెట్టడానికి. మనం వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకూడదు. ఆ ఛాన్స్ ఇవ్వకూడదు అంటే మనం ఈ 10 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా ఈ జాబ్కి నాకు తెలిసి దగ్గరగా 5 lakhs అప్లికేషన్స్ వచ్చి ఉంటాయి. అంతమంది అప్లై చేస్తే వాళ్ళందరినీ బీట్ చేసుకుని ఇక్కడ దాకా వచ్చాం. అంతెందుకు, మనతో పాటు మన పక్కనే రోజు చదువుకుని మన రూమ్మేట్స్ ఉంటారుగా, లేదంటే మన ఫ్రెండ్స్, వాళ్ళని కూడా దాటుకొని మనల్నే ఓడించి ఇక్కడ దాకా వచ్చాం. వాళ్ళని ఒకసారి అడగండి, వాళ్ళకే తెలుస్తుంది ఇంకా మనకంటే ఈ జాబ్ వాల్యూ ఏంటో. ఈ కొన్ని రోజులు బైక్ డ్రైవ్ చేసేటప్పుడు కానీ, బయటికి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ జాగ్రత్తగా ఉండండి. ఇదే నేను చెప్పాలనుకుంది. ఇంకా మనం ట్రైనింగ్కి వెళ్ళేదానికంటే ముందు సీఎం గారితో మీటింగ్ ఉంది కదా, దాని గురించి మాట్లాడుకుందాం. నాకు దాని గురించి కాల్ వచ్చి ఒక 4 days అవుతుంది. ఏం చెప్పారంటే 15th మార్నింగ్ అంటే 5 o'clockకి 5 o'clock అంటే నేను విజయనగరం నుంచి సెలెక్ట్ అయ్యాను. విజయనగరం డిస్ట్రిక్ట్ నాది. ఆ ఎస్పీ ఆఫీస్కి 5 o'clockకి రమ్మన్నారు మార్నింగ్, ఎర్లీ మార్నింగ్. అంటే 15th అంటే సోమవారం మార్నింగ్. నాతో పాటు మన ఇద్దరిని ఎవరైనా పేరెంట్స్కి సంబంధించి మదర్ కానీ ఫాదర్ కానీ ఎవరైనా ఇద్దరు తీసుకొని రమ్మన్నారు. 2 days అకామిడేషన్ ఫుడ్ అంతా ఆల్దే అని చెప్పారు. మనం 15th మార్నింగ్ ఇక్కడ బయలుదేరితే అక్కడ ఈవినింగ్ కల్లా చేరుకుంటాం. అక్కడికి వెళ్ళాక మొత్తం వాళ్ళే చూసుకుంటానని చెప్పారు. మనం ఫుడ్ కానీ బెడ్ కానీ మొత్తం వాళ్ళదేనంట. మనకైతే ఏం చెప్పలేదు. ఏమైనా తినడానికి ఏమైనా పట్టుకోవాలని అడిగితే స్నాక్స్ మీ ఇష్టం అమ్మ, క్యారీ చేస్తే చేసుకోండి అని చెప్పారు. అది మన ఆప్షన్, తినాలనుకుంటే పట్టుకోవచ్చు. దాంతోపాటు 1-2 జతలు పట్టుకోమన్నారు ఎవరు వస్తే వాళ్ళందరికీ. ఎందుకంటే మా నైట్ అక్కడ స్టే చేసిన తర్వాత మార్నింగ్ మీటింగ్కి అటెండ్ అవ్వాలి కాబట్టి. మనకి టీ షర్ట్ అండ్ ట్రాక్ ఇస్తారు, కానీ షూ మాత్రం మనల్ని తెచ్చుకోమన్నారు. నాకైతే ఫోన్లో అదే చెప్పారు. ఒక జత స్పోర్ట్స్ షూ పట్టుకోమన్నారు. ఇంకా కటింగ్ కంపల్సరీ కదా, మన పోలీస్ కటింగ్ అయితే చేయించుకొని రమ్మన్నారు. ఇంకా దాంతోపాటు మనతో ఎవరెవరు వస్తున్నారో వాళ్ళ ఐడి ప్రూఫ్స్, ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ మందు కూడా పట్టుకోవాలి. ఇంకా మెయిన్గా వచ్చేసి మనకి యూజ్ అయ్యేది స్టైఫెండ్ గురించి. స్టైఫెండ్ అంటే మన రిక్వెస్ట్ చేయడం కాదు, నాకు తెలిసి సీఎం గారు స్టేజ్ మీదకి పిలిచి ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి, మన టాపర్స్కి పర్సనల్గా కంగ్రాచులేట్ చేస్తారని అనుకుంటున్నాను. వాళ్ళు ఎవరైనా మీ ఫ్రెండ్స్లో కానీ వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఈ వీడియో చూస్తే వాళ్ళకు కొంచెం షేర్ చేసి చెప్పండి. అంటే ఏం చెప్పాలంటే స్టైఫెండ్ గురించి పర్సనల్గా రిక్వెస్ట్ చేయమని. అంటే ఎప్పుడో 2012లోనో 30లోనో పెట్టారంట 5,000 రూపీస్. అది 2025 అంటే దగ్గరగా 10-12 years అవుతుంది. ఆ 5,000 మనకేం సరిపోతే, జాబ్ వచ్చిన తర్వాత కూడా ఇంటి దగ్గర డబ్బులు అడగలేం కదా. సో స్టైఫెండ్ గురించి ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఇంకా దాని తర్వాత వచ్చేసి నాది వచ్చేసి కర్నూలు DTC. ఎవరైనా కర్నూలు DTC ABCD DTC ఆ ట్రైనింగ్ సెంటర్ నుంచి ఎవరైనా ఉంటే ఈ వీడియో చూస్తే కింద కామెంట్ చేయండి. మీ ఇన్స్టాగ్రామ్ ID కానీ మీ ఫోన్ నెంబర్ కానీ కింద కామెంట్ చేయండి. నేను మెసేజ్ చేస్తాను. మనం ఇప్పటి నుంచే ఫ్రెండ్స్ అయిపోదాం. అక్కడికి వెళ్ళాక ఎలాగో ఫ్రెండ్స్ అవుతాం. ఇప్పటి నుంచే మనం కొంచెం బాండ్ పెంచుకుందాం. నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నంత చెప్పేశాను. ఇంకా మీరేమైనా నాకు ఏమైనా చెప్పాలనుకుంటే, లేదా ఈ వీడియో చూసే వాళ్ళకి ఏమైనా సజెస్ట్ చేయాలనుకుంటే కింద కామెంట్ చేయండి. ఎవరైనా చూడాలనుకుంటే చూస్తారు. ఇంకా ఏమైనా ఉంటే చెప్పండి, పర్లేదు. కింద కామెంట్ చేయండి. కింద కామెంట్ చేస్తే నేను మళ్ళీ వేరే వీడియో చేస్తాను, లేదంటే నేను చదివి రిప్లై ఇస్తాను మీకు. థ్యాంక్స్.